మీరు చూస్తున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గద్దర్ ఫంక్షన్ అవార్డ్ లో బాలయ్య తడబడ్డాడు. సాక్షాత్తు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పేరునే మర్చిపోయాడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బాలయ్య మాట్లాడుతూ రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పక్కన ఉన్నా సరే బట్టి విక్రమార్క పేరు మర్చిపోయాడు. బాలయ్య కావాలనే చేశాడని జనం గగ్గోలు పెడుతున్నారు. అసలు బాలయ్య బట్టి విక్రమార్క పేరు చెప్పకపోవడానికి కారణం ఏంటి? బట్టి విక్రమార్కకు బాలయ్యకు మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా, లేక కావాలనే బాలయ్య బట్టి విక్రమార్క పేరు చెప్పలేదా? ఇప్పుడు దేశమంతా ఇదే చర్చ నడుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చరిత్రలో కని విని ఎరగని విధంగా ఈ రోజు బాలయ్య వార్తల్లోకి ఎక్కారు. అందరికీ తెలిసిన విషయమే, బాలయ్య ఎప్పుడు దూకుడు స్వభావాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. అభిమానులు పక్కన ఉంటే వాళ్ళ చంపలు చెళ్ళు అనిపిస్తాడు. అటువంటి బాలయ్య ఎందుకు ఇలా చేశాడని అర్థం కాక ప్రజలు జుట్టు పీక్కుంటున్నారు. ఈ విషయాన్ని డైరెక్ట్ గా బాలయ్యని అడిగి తెలుసుకుందాం. హలో బాలయ్య వినిపిస్తుందా? ఎవరు మాట్లాడేది? బ్లడీ ఫూల్. హలో బాలయ్య, నేను శనీశ్వర్ని మాట్లాడుతున్నాను. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ చూసాం. మీరు డిప్యూటీ సీఎం పేరు మర్చిపోయారు. అసలు ఎందుకు అలా జరిగింది? అసలు దేశంలో న్యూస్ లేనట్లు ఈ గోల్ ఏంట్రా గాడిద? నన్ను గాడిద అంటున్నారా? పనికి మాలిన న్యూస్ చెప్పే వాళ్ళని గాడిదే అంట. అసలు ఇందులో ఏ న్యూస్ ఉందని నీ ఓవర్ యాక్టింగ్ తప్ప సవట సన్నాసి. బాలయ్య గారు, మీరు ఆవేశపడుతున్నారు. ప్లీజ్ కూల్. సోషల్ మీడియా మొత్తం ఇదే న్యూస్ నడుస్తోంది. మీరు కావాలనే బట్టి విక్రమార్క పేరు చెప్పలేదని అంటున్నారు. పని బాట లేని నీలాంటి సన్నాసులు పని కట్టుకుని ఇలాంటి న్యూసెన్స్ చేస్తున్నారు. కొన్నిసార్లు మర్చిపోవడం అనేది సాధారణంగా జరిగే విషయం. ఏది, ఒకసారి మీ ముత్తాత పేరు చెప్పు. మా ముత్తాత అంటే మా ముత్తాత పేరు అది మరి అదే బూడిద. సడన్ గా అడిగితే ఎలా చెప్పగలను? ఎవరైనా అంతేరా బ్లడీ ఫూల్. చాలా సందర్భాల్లో తడబడుతూ ఉంటావు. కొన్ని పేర్లు అసలు గుర్తొచ్చి సావు. అంత మాత్రం చేత దాని భూతత్వంతో చూస్తావా ఈడియట్? అలా కాదు బాలయ్య. ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి. కాదని ఇంకేం పని చేసినా నీకు నెక్స్ట్ న్యూస్ బులెటిన్ ఉండదు. అంత పని చేయకండి బాలయ్య. నేను బ్రతుకుతున్నది ఈ న్యూస్ మీదే. నువ్వు చెప్పేది న్యూస్ కాదు, న్యూసెన్స్. దేశంలో ఎంతో మంది ఎన్నో రకాల ఇబ్బందులతో బాధపడుతున్నారు. మీకు నిజమైన చిత్తశుద్ధి ఉంటే, జర్నలిజం పట్ల భక్తిభావం ఉంటే ప్రజలకి పనికొచ్చే న్యూస్ వేయండి. బ్లడీ ఫూల్స్. అంటే ఇది పనికిరాందంటారా? పేరు మర్చిపోవడం కూడా ఒక న్యూసేనా? ఏం చేసినా కావాలని నా పైన బురద చల్లాలని చూస్తే మీకు దబిడిదిబిడే. దిబిడా అంటే ఏం చేస్తారు? ఏం చేస్తానా? చెమడాలు ఒలిచేస్తా, తాట తీస్తా, చెంపలు వాయిస్తా, చుక్కలు చూపిస్తా, రెక్కలు విరిచేస్తా, డొక్కలు తన్నేస్తా, బొచ్చు పీకేస్తా, నోరు కుట్టేస్తా. ఈ బాలయ్యతోనే ఆటలాడతారా గాడిదెల్లారా? చెప్పింది చాలా, వచ్చి చేసి చూపించాలా? అమ్మో, వద్దు. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నా. మార్పు అనేది సర్వసాధారణంగా జరిగే విషయమే. ఇలాంటి న్యూస్లు ప్రదర్శించి ప్రజల్ని ఇబ్బంది పెట్టినందుకు మమ్మల్ని మన్నించమని కోరుతూ ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. అది అలా చెప్పు గాడిద.